కృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. Every good gift and every perfect gift is from above and comes down from the Father of lights, with whom there is no variation or shadow of turning. చూడండి నేస్తమా, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, ప్రతి ఆశీర్వాదము, ప్రతి సంగతియు కూడా దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమిటట? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. ఏమిటటండి? శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా, సంపూర్ణమైన ప్రతి వరము కూడా ఏ సంబంధమైనదటండి? పరసంబంధమైనదై, పరలోక సంబంధమైనదై. అంటే ఈ భూ సంబంధమైనది కాకుండా పరసంబంధమైనయే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎవరి యొద్ద నుండి వస్తోంది నీకు ప్రతి ఆశీర్వాదము? నీ దేవాది దేవుని నుంచి, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. నీ దేవుడు నీకు సిద్ధపరిచిన ప్రతి వరము, ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఈవి కూడా పరసంబంధమైనదే. ఆయన సిద్ధపరిచి ఉంచారు. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదములన్నీ కూడా నీ దగ్గరకు వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదు. దేవుడు నిర్ణయించిన నిర్ణయము చొప్పున ప్రతి ఆశీర్వాదము కూడా నీ యొద్దకు వస్తోంది. దేవుడు నీ కొరకు చేసిన నిర్ణయము, నీ కొరకు సిద్ధపరిచిన ఇవి ఆశీర్వాదము, వరము నీకే ప్రాప్తిస్తోంది. దేవుడు నీ కొరకే నిర్ణయించారు కాబట్టి, నీ కొరకు సిద్ధపరిచిన దానిని దేవుడు నీకివ్వాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నీవు నీ ఇష్టపూర్వకముగా నీవు కాళ్ళ తన్నుకుంటే అది వేరొకరి పరము అవుతుందేమో కానీ, దేవుడు నిన్ను మాత్రం ఎన్నడూ కించపరచాలని, నిన్ను నాశనానికి గురి చేయాలని, నిన్ను ఇబ్బందులకు, దుఃఖానికి అప్పగించాలని ఇష్టతను కలిగి లేరు. అటువంటి దుర్యోచన ఏది కూడా దేవుని యొద్ద లేదు. గనుక నేస్తమా, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను, ఇహ సంబంధమైన ఆశీర్వాదములను నీవు దేవుని యొద్ద నుండి మాత్రమే పొందుకొనుట నీకు చాలా ఆశీర్వాదకరమైనది. అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదము మనుషులిస్తారు అని నేను చెప్పట్లా. అలా లేదు పరిశుద్ధ గ్రంథములో. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదము దేవుని నుంచి నీవు పొందుకొనుట శ్రేష్టము. కనుక నీకు ఉన్నతమైన ఆశీర్వాదము దేవుని యొద్ద నుండే అనుగ్రహించబడుతోంది. ఏ మనుషుని వల్ల అయ్యే పని కాదు. ఏ మానవుని చేతిలో కూడా ఇటువంటి ఆశీర్వాదములు ఇచ్చుటకు హక్కు లేదు. ఎవరు కూడా ఇవ్వలేరు. గనుక దేవుడు సిద్ధపరిచిన సంపూర్ణమైన ప్రతి వరమును కూడా నీవు పొందుకొనుటకు యోగ్యతను సంపాదించుకోవాలి. నీ బ్రతుకును నీవు దేవుని హస్తములకు అప్పగించుకోగలిగినట్లయితే నేస్తమా, ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవాది దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక.
పరమందు సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో మీ జ్ఞానమునిచ్చి, మీ పరిపూర్ణమైన జ్ఞానమునిచ్చి నాయన, మీ ఉన్నతమైన ఆశీర్వాదముల వైపు నాయన, మీ ఉన్నతమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వరమును పొందుకునేటట్టుగా ఆ బిడ్డలని నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. మీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ఇట్టి వాక్కులను సిద్ధపరిచి మీరు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును మీరు అనుగ్రహించి ఉన్నారో ఆ జీవితంలోను, కుటుంబ జీవితంలోను మీ అనలేని ఆశీర్వాదములు ఇచ్చి మీ కృపలో నడిపించండి. కుటుంబాల్లో అందరికీ ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని, కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించి మీ ఆశీర్వాదమునిచ్చి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.